ప్రైజ్లాడండి. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు, నీకు వందనాలైనా. నిలిచుండగా ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. నేను ప్రభు విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. విని విశ్వాసం పొందే మారు మనసు పొందే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 34:17 వచనము ఎలాగూ వ్రాయబడి ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. ఎలాగో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా వారి మొర ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి కూడా యెహోవా వారిని రక్షించును. మనము శ్రమలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ దేవుడు ఎప్పుడును కూడా అలాగనే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికే ఉంటాడు. దేవుడు ఎప్పుడు కూడా దేవుని ఆశీర్వాదములు మన మీద ఎప్పుడును కూడా దేవుడు కుమ్మరిస్తూనే ఉంటాడు. యెహోవా వారి శ్రమలో నుండి వారిని విడిపించునని అన్నాడు. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి కూడా మనలను విడిపించును. విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారికి ఆయన రక్షణ కలుగచేయును. ఎలాగో విరిగి నలిగిన హృదయమునికి దేవునికి ఇష్టము, అంతేగాని బలులను అర్పణలను దేవునికి ఇష్టమైనవి కాదు. వారు విరిగి నలిగిన హృదయము వారిలో యెహోవాను ఆసన్నుడు అంటున్నాడు. విరిగి నలిగిన హృదయము వారికి రక్షించునన్నాడు. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వానట్టన్నిటిలో నుండి కూడా యెహోవా విడిపించుచున్నాడు. మనకి ఏ ఆపద వచ్చినా ఏదొచ్చినా కూడా యెహోవా మనలను కాచి కాపాడేవాడు, యెహోవా మనలను రక్షించేవాడు. యెహోవా నీతియే మనలను. ఈ పండుగ దినాలలో మనం ఎలాగ ఉన్నామంటే అది దేవునిచ్చిన కృపయే, దేవునిచ్చిన ఆశీర్వాదం. దేవునికి మొరపెట్టగా ప్రతిదీని కూడా సాధ్యమవుతుంది. దేవుడు విడిచిపెట్టేవాడైతే కాదు, నశించిపోచిన వారిని వెదకి రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ప్రతిదీని కూడా దేవుని ద్వారాగానే తప్పగల మనుషులకు ఏమాత్రమును కాదు. మనం ఏం చేయాలంటే దేవునికి మనము విరిగి నలిగిన హృదయం ఇవ్వాలి. మనం దేవుని నీతిని అనుసరించాలి. వాటన్నిటిలో నుంచి కూడా మనకు ఆపదొచ్చినా శ్రమ వచ్చినా ఏదొచ్చినా సరే దేవుడు మనలను విడిచిపెట్టేవాడైతే మాత్రం కాదు. దేవుడు ఎంత మాత్రమును కూడా త్రోసివేసేవాడు కాదు. ఎప్పుడును కూడా దేవుడు మనలను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. దేవుడు ఎప్పుడును కూడా దీవెనలు ఇవ్వాలనుకున్నాడు, కానీ అవి పొందుకునే స్థితిలో మనము మాత్రమే లేము. కానీ దేవుడు మనకు ఎప్పుడును కూడా తోడై ఉన్నాడు, కేడమై ఉన్నాడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి. మన తండ్రి ఏంటది? నిత్యుడగు తండ్రి. యెహోవా మనలను కాచి కాపాడువాడు. నిత్యమును కూడా ఆయన రెక్కల చాటున మనలను భద్రము చేయుచున్నాడు. ఆయన నీతి ఎప్పుడును కూడా ప్రబలించుచున్నది. మనం ఎప్పుడును కూడా దేవుని యందు మనము ఏమి కలిగి ఉండాలి అంటే దేవుని ఆత్మను కలిగి ఉండాలి, దేవుని పరిశుద్ధతను మనము కలిగి ఉండాలి. ఎప్పుడూ కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు. మనము దేవుడిని విరిగి నలిగిన హృదయంను, విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండాలి మనం. అంతేగాని మనం ఎంత మాత్రమును కూడా దేవుడు మన ప్రార్థన చేసినప్పుడు కూడా, లేచినప్పుడు, మనం నిలబడినప్పుడు ఎప్పుడును కూడా మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనము ప్రభువా నన్ను రక్షించు అని చేస్తామే తప్ప కానీ ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు అనే చేస్తాము తప్పగాని నాకు మారు మనసు దయచే ప్రభువా, విరిగి నలిగిన హృదయమును దయచేయనను. మనము నీతితో న్యాయముతో మొరపెట్టగా దేవుడు మొరలను ఆలకించేవాడు. మనకి దేవుడే ఏమై ఉన్నాడు? రక్షణ అయి ఉన్నాడు. మన రక్షణ దుర్గమును ఆయనే. 1 తిమోతి 1:15 ఇలాగ వ్రాయబడి ఉన్నది. పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చును. ఎందుకు వచ్చి ఉన్నాడో? యేసుక్రీస్తు పాపులను రక్షించుట కొరకే ఈ లోకంలోనికి వచ్చినాడు. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఎలాగూ దేవుడు ఏమై ఉన్నది? మనకి వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారం కలిగినది, యోగ్యమైనది. మనకి ఏదైనా సరే దేవుని యందు మనము ఏమి కలిగి ఉంటున్నాము? మనము పాపపు జీవితమును విడిచిపెడుతున్నామా? పాపులను రక్షించడానికి వచ్చాడు కదా దేవుడు పాపులనే రక్షిస్తాడు, అంతేగాని నీతిమంతుల కొరకు రాలేదు దేవుడు అని అనుకుంటున్నాం. కానీ నీతితో మొరపెడితే మన పాపములను క్షమింపబడతాయి. మనం వాక్యము నమ్మదగినది, మనము వాక్యాన్ని అనుసరించాలి. పూర్ణ మనస్సుతోను పూర్ణ అంగీకారంతోనూ దేవుని అంగీకరించాలి. అట్టి వారిలో నేను ప్రధానుడనయ్యన్నాను. మనము ముఖ్యమైన వారిగా ఉంటున్నామా? దేవుడిని అంగీకరించినప్పుడు నమ్మదగిన దేవుడు కదా మన దేవుడు, ఆశ్చర్యకరుడు కదా. మనము ఎలా ఉంటున్నాము?
పాపం విడిచిపెట్టే వారిలో మనం ముందుగా ఉంటున్నామా? నేను పాప జీవితంని విడిచిపెడతానని మనము మొదటిగా ఉంటున్నావా? లేదా ఎలా ఉంటున్నాము? ఆయన నిత్య జీవము నిత్యమును కూడా తనను విశ్వాసింపబోచున్న వారికి నేను మాదిరిగా ఉండులాగన యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనుపరిచినట్లు నేను కనుపరచబడి తిని ఏమై ఉన్నాడు? మనం ఏమై ఉన్నామో ఆయనను నిత్యమును నిమిత్తము ఆయన విశ్వాసమును బహు వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును న్యాయమును కనుపరిచెను. నేను వారి నుంచి అంగీకరింపబడితిని. సకల యుగయుగములలో కూడా రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడగును అద్వితీయుడును దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగునుగాక. దేవుడు ఏమై ఉన్నాడు? న్యాయమును కనుపరచువాడై ఉన్నాడు. నేను అంగీకరింపబడి తినంటున్నాడు. సదాకాలము కూడా యుగయుగములకు రాజు అయి ఉన్నాడు, అక్షకుడై ఉన్నాడు, అద్వితీయ కుమారుడు. ఈ లోకంలోనికి అద్వితీయ కుమారుడుగా వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి కూడా మారు మనసును అవసరమే. కానీ అది ఎలాగ ఉన్నది? ప్రతి ఒక్కరు కూడా మారు మనసు అంటే వాక్యం చదవడమేనా, లేకపోతే బోధ చేయడమేనా, లేకపోతే పాటలు పాడటమా? మారు మనసు అంటేనే దేవుని వాక్యాన్ని చేతబుట్టుకుని దేవుని వాక్యమును నమ్మదగినది దానిని చేతబుచ్చుకుని మనము వాక్యమును అనుసరించుటయే నిజమైన రక్షణ. మనకి యుగయుగములకు కూడా దేవుడు సదాకాలమై ఉన్నాడు, సకల యుగములై ఉన్నాడు, అద్వితీయుడు అయినాడు, ఘనత అయినాడు, మహిమ ఉన్నాడు. యుగయుగములు కూడా దేవుని యందు మహిమ కలుగును. నా కుమారుడైన ద్వితీయం తిమోతి, నీవు విశ్వాసమును మంచి సాక్ష్యం గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చెప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞలను నీవు అప్పగించి ఉన్నావు. ఏమైనా మంచి పోరాటమును పోరాడితే మనము ఆజ్ఞలను గైకుంటే మనము పోరాడిన దానికి ప్రతిఫలం ఇస్తానని అంటున్నాడు. అట్టి సాక్ష్యమును కలిగి ఉంటున్నామా? మనము విశ్వాసమును కలిగి ఉంటున్నామా, లేకపోతే అబద్ధికులుగా ఉంటున్నామా? మనం ఒక్కసారి మనము ఆలోచించుకున్నామా? మన పాపముల కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించానని అంటున్నారు తప్ప కానీ మన పాపముల కోసము దేవుడు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. అవి విడిచిపెట్టి దేవుని వాక్యమును అనుసరించండి అనే వాక్యమును ఎవరైనా నమ్ముచున్నారా? ఎవరైనా సరే వినుచున్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. మీ హృదయాన్ని మీరు పరిశీలన చేసుకోండి. ఎప్పుడైనా సరే దేవుడు మనలను రక్షించటానికే వచ్చి ఉన్నాడు. లోకమును ప్రేమించాను, కానీ తన అద్వితీయ కుమారునిగా కూడా మనకు బలిగా కూడా అర్పణగా కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకు రక్షణ ఇచ్చి ఆయన శ్రమపడి ఉన్నాడు. ఈ పండుగ దినాలలో పుట్టినరోజు తెలుసుకుంటామే తప్ప కానీ ఆయన కష్టాన్ని మనం ఎవరమును కూడా తెలుసుకోము. ఆయన ఎంత కష్టపడ్డాడు పుట్టుకలోని కోసమే తెలుసుకుంటాము. ఎప్పుడు పుట్టారో యేసుక్రీస్తు వారు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. జ్ఞానులు చలికాలంలో వారు మంద కాచుకుని చుండగా నక్షత్రము కనిపించిందని దానిని అనుసరించి దాన్ని వెంబడించి వెళ్ళారు. కానీ ఏ రోజున పుట్టారో ఎప్పుడు పుట్టారో అనేది ఎవరికి కూడా తెలియదు. కాదంటే చలికాలంలో పుట్టారు కాబట్టి డిసెంబర్ నెల చలికాలం కాబట్టి ఈ నెలలో చేసుకుంటారు. కానీ ఏ రోజున పుట్టారో ఎవరికి కూడా తెలియదు, ఏ నిమిషంలో పుట్టారనేది. దేవుడు ఈ లోకానికి ఎన్నో శ్రమలతో వేదనతో వచ్చి ఉన్నాడు. మన కొరకే, మన పాపాలను క్షమించుట కొరకే వచ్చి ఉన్నాడు అంటున్నాడు. ఆయన పుట్టుక కూడా ఒక కష్టమే, ఒక వేదనే. అలాంటి వేదనలు ఎవరును కూడా పడకూడదు. అది ఒక దేవునికే సాధ్యం. యుగయుగములు దేవునికే మహిమ కలుగునుగాక. యుగయుగములు దేవునికే మహిమ ఘనతయు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను విరిగి నలుగున హృదయమును దయచే, మారు మనసును దయచే ప్రభువా. రక్షణ భాగ్యము దయచే ప్రభా. నీకు స్తోత్రాలు. నేను వినిచిన వారికి చూచిన ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ఇంతవరకు నీ సజీవ రెక్కలలో వచ్చినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. వినట వలన విశ్వాసం కలుగుటకు సహాయం చే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. ఎంతోమంది నాయన ప్రభా నీ యందు నిద్రించి ఉన్నారు నాయన. మమ్మల్ని ఎలాగో ఉంచినందుకు నీకు స్తోత్రాలు. నా శోధన నుంచి, వేద నుంచి తీసివేయి నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానము దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. నీకే స్తోత్రాలు, గానాలు చేయుచున్నాము నాయన ప్రభా. నీకు రెక్కల చాటున భద్రము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రము, నీకు వందనాలు నాయన ప్రభా. నాయన ప్రభా, ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి నాయన ప్రభా.
నేను ఎవరెవరికైతే ప్రభు శోధనలు వారి శోధనలు తీసివేయి మరి అడుగుచున్నాను నేను ప్రభ. నేను నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నేను ఇతర దేశంలో పనిచేసుకున్న వారికి శక్తిని బలం దయచే ప్రభు. వెలిచిన వారికి వచ్చిన వారికి ప్రభు రక్షణ భాగ్యం దయచే క్షేమంగా వారి గృహాలకు చేయించమని అడుగుతున్నాం ప్రభ. నేను ప్రభు వాహనంలో నడుపుచుండగా ప్రభు వాహనంలో మీరు ఉండమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను నేను ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభ. వెధవరాలను దీవించి వెధవరాలు బిడ్డలను దీవించి నాయన ప్రభ. మా శత్రువులను దీవించి ప్రభు మిత్రులు దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభు మారు మనసు దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేంది నెరవేరినట్లును మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దృష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారికి వించున్న వారికి సదాకాలము నీ రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.